కొందరు యువకులను పోలీసులు కొట్టుకుంటూ రోడ్ల మీద తీసుకెళ్తున్న సన్నివేశాన్ని నేను పోస్ట్ రూపంలో పెట్టినప్పుడు చాలా మంది ఆ యువకుల పట్ల సానుభూతితోనూ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తపరిచారు. అయినా నేను ఆపకుండా వరస కథనాలు పెట్టాను. ఈ మధ్య గంజాయి వాడకం పెరిగి ఏకంగా పోలీసులు మీదే దాడులు చేస్తున్నారు. తెనాలి పోలీసుల చర్యకు కారణం అదే. ఈ వీడియో చూడండి. चलती ट्रेन में कुछ इस तरीके से पत्थरबाजी और पता नहीं क्या क्या बाजी करते हुए नजर आते हैं ये लोग, ध्यान से देखिए। हालांकि इन लोगों की जानकारी क्लियर नहीं है कि ये कहाँ के हैं, लेकिन इस तरीके का कारनामा करना बिल्कुल गलत है। आप वीडियो को ज्यादा से ज्यादा शेयर कीजिए ताकि पता चले और ऐसे लोगों को सही कार्रवाई की जा सके। చూశారు కదా, రైల్లో వెళుతున్నప్పుడు చిన్న పిల్లలు కిటికీలో నుంచి చూస్తూ సంతోషంగా ఆడుకుంటారు. ఈ పోకిరిలు విసిరే రాళ్లు ఆ పిల్లలకు తగిలితే ఇంకా ఏమైనా ఉందా? పిల్లలకే కాదు, పెద్దవారికి తగిలిన చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. వీరి చర్యలు ఎవరైనా ఏ విధంగానైనా ఎలా సమర్థిస్తారు? మనిషి జాతికి చెందని ఇలాంటి వారికి చట్టాలు ఎలా వర్తిస్తాయి? ఇలాంటి వాళ్లను పట్టుకుని కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు పంపినా 2-3 రోజుల్లో బెయిలు ఇప్పించే న్యాయవాదులు ఉన్నారు. నేరం చేసే ఇంత సులభంగా చట్టం నుంచి తప్పించుకోవచ్చా అనే సందేశం వారికి ఇవ్వటం తప్ప ఆ పద్ధతిలో వారికి ఎలాంటి ఫలితం రాదు. అందుకే ఈ మధ్య దేశవ్యాప్తంగా ఓటీఎస్ విధానాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్. అదే మన భాషలో దబిడి దిబిడే. నేరం చేసిన వారికే కాకుండా వారికిస్తున్న ఓటీఎస్ శిక్షను చూసేవారు కూడా నేరాలకు దూరంగా ఉంటున్నారు. ఒక మంచి పని కోసం చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం సాధారణ పౌరులకు కూడా ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.